హాయ్ హలో వెల్కమ్ టు యూనియన్ 6 టీవీ. నేను మీ సంతోష్. అండ్ ఏదైతే వైష్ణవి సంబంధించిన ఇష్యూ అంటే ఒక బ్రదర్ కొంతమంది ఎందుకు మాట్లాడతారో కొన్ని విషయాలు అర్థం కాదు. బట్ వాట్ ఎవర్, ఒకసారి వినండి. సో నిన్న ఒక వీడియో చేసిన కదా, వైష్ణవి న్యాయం కోసం ర్యాలీ చేద్దామని చెప్పి చాలా మంది రెస్పాండ్ అయినారు. కామెంట్లు కూడా దాదాపు 500 వరకు వచ్చినాయి. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే పెద్ద పెద్ద యూట్యూబర్లు ఎవరైతే వైష్ణవి వాళ్ళ ఇంటికి పోయి ఒక్కొక్కరు 15 వీడియోలు 20 వీడియోలు యూట్యూబ్ ఛానల్లో పెట్టుకున్నారో వాళ్ళు ఇప్పుడు న్యాయం కోసం ర్యాలీ చేద్దామని ఒక వీడియో తీయమంటే ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వాలి. అరే బాబు, నువ్వు ఎవరికి చెప్పినవరా నువ్వు తమ్ముడు? అసలు ఈ విషయమే ఎవరికి తెలియదు. మేము అదే షాక్ అవుతాను. ఇప్పుడు నాకు సంధ్యారెడ్డి అక్క ఫోన్ చేసేదాకా నాకు తెలియదు ఈ విషయం. ఏదో ధర్నా అంటే అదంట. నేను ఇప్పుడు వాళ్ళ అన్నకు ఫోన్ చేసిన, సంతోష్ కాల్ చేస్తే యాక్చువల్లీ వేరే వాళ్ళు పెడతా ఉన్నారన్నా, ఇంకా క్లారిటీ లేదు, సాయంత్రం వరకు క్లారిటీ ఇస్తా అన్నాడు. ఎవరు రెస్పాన్స్ అవ్వలే అంటే ఏడికి పోయినవురా బాబు? ఇన్ని రోజులు నువ్వు ఏడికి పోయినావు చెప్పు. ఇప్పుడు వచ్చినావు. సరే, ధర్నా 100%గా వైష్ణవి విషయంలో అందరం నిలబడి ఉన్నాం, ఇప్పటికీ స్టాండ్ తీసుకొని ఉన్నాము. వాట్ ఎవర్ ఏదైనా ధర్నా విషయంలో కూడా చేస్తాము. ఒక్కరు కూడా రెస్పాన్స్ కాలేదు. 10, 20 ఏడికి పోయినావు నువ్వు? ఏం మాట్లాడతారో అర్థం కాదు. కనీసం ఇప్పుడు ఎగ్జాంపుల్ నా ఇన్స్టాగ్రామ్ ఉంది, నేనున్న ఫస్ట్ నుంచి నాకు మెసేజ్ చేయాలి. ఇంకో ఛానల్ ఉంది, నీకు ఆలోచన వచ్చింది, మంచి ఆలోచన కాదంటే రెస్పెక్ట్ చేస్తాను దాన్ని. కానీ ఊరికే ఏదో పెద్ద పొడి చేసినట్టు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఇన్ని రోజులు ఏం కచ్చకాయలు అడిగి పోయినావు పోడా, తలకాయ వాళ్ళు కొడతాని పోరనుకున్నావు. ఇదేమో వేస్ట్ఫెలో మాట్లాడే పద్ధతి ఉండదు, ఏముండదు. రెస్పాన్స్ అవ్వాలంటే నీ ఇన్స్టా ఎవరికి తెలుసురా బాబు? నువ్వు మా మెసేజ్ చేయాలిగా. నీకు ఆలోచన వచ్చింది, మంచి ఆలోచన, మంచిది పద్ధతి అది. కానీ నువ్వు చేయాలి కదా. నువ్వు మాకు ఏది చెప్పకుండా నువ్వేదో నీ ఇన్స్టా మేము ఫాలో అవుతామా? వేస్ట్ పోరాడా. ఇక ఈ పోరగల తింటే ఓకే, వాట్ ఎవర్ ఏదైనా సరే. అండ్ ధర్నా అనేది అంటే ర్యాలీ, క్యాండిల్ ర్యాలీ తీస్తారా, ఇంకోట వైష్ణవి ఆత్మ శాంతించడానికి, ఇది ఓకే. మనం ప్రతిదానికి అండ్ మనం స్టాండ్ తీసుకున్నాం. బిగినింగ్ టు ఎండింగ్ దాకా మనం కంపల్సరీ ఉంటాం. ఏదో అయిపోయింది వీడియోలు చేసినాం అనేది కాదు. వాళ్ళ ఫ్యామిలీకి కంపల్సరీ మనం సపోర్ట్ ఉంటామని చెప్పినాం. 100% వైష్ణవి విషయంలో న్యాయం జరగకపోతే బ్యాక్ టు బ్యాక్ కంపల్సరీ వీడియోలు కొడతాం, కంపల్సరీ ఉంటాం. దీనికి ఎక్కడ నో డౌట్ దీంట్లో. ఇక ఈ పూరగాళ్ళకు ఏం లేదు, ఏదో పెద్ద మోతేవారిలాగా మాట్లాడతారు. తాడు తెలియదు, బొంగర తెలియదు. అసలు వీడు కూడా కనిపించాడా, ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు వీడు. 100% ఇది ఏడా ధర్నేడా? ఓకే, ధర్నా అని పెట్టినవు. ధర్నేడా? నీ ఇంటి మీదనా? ఏడారా ధర్నా? పొడా ధర్నా లొకేషన్ ఏదన్నా చెప్తే ఆడికి ఎవరన్నా వచ్చేవాళ్ళు వస్తారు. ధర్నా ఎన్నో తెలియదు, ఏదో తెలియదు. ఏ నుంచి ఎవరు స్టార్ట్ చేస్తారో ఏడికి వచ్చి లేవాడమంటావు, ఏడికి రమ్మంటావు చెప్పు. ఓకే, ఒకసారి సంధ్యారాణకతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈ ధర్నాకు సంబంధించి. మరి ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిండు వైష్ణవి గురించి అని కొన్ని తమ్లేన్లు కొన్ని వస్తూ ఉన్నాయి. నేను దేవులాడితే నాకు ఏడ దొరకలే. మరి ఎవరైనా మాట్లాడిన క్లిప్పులు ఉంటే జర పెట్టండి ఒకసారి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండు, మరి నాకైతే దొరకలేదు. మొత్తం చెక్ చేసిన ఇప్పటిదాకా 2 గంటలు కూర్చొని. ఒకసారి సంధ్యారాణకతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అక్క గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ నాన్న. అక్క, ఇది కొంచెం అదే ఇన్స్టాలో వైరల్ అవుతా ఉంది కదా, వైష్ణవి ఏదో ధర్నా సంథింగ్, ఏమన్నా తెలుసా? అంటే నేను కూడా చూసిన నాన్న ఇందాక, అంటే సోషల్ మీడియాలో చూసిన. అంటే మనం ఏమనుకున్నాము, సమాజంలో అందరిలో మార్పు రావాలని అనుకున్నాం. ఒక బాధ్యతగా ఇవాళ వైష్ణవి అనేది మన ఇంట్లోనే జరిగింది ఏమనేది ఫీల్ అవుతున్నాము. అందరు కూడా ఈ 10 days నుంచి బాగా వైరల్ అవుతుంది వీడియో. అయితే మనం కూడా గతంలో వెళ్ళి చూసినాం కాబట్టి నిజంగా కూడా అమ్మాయికి న్యాయం జరగాలంటే ఇప్పుడు ఈ చట్టాలు అనేది మార్పు రావాలి. ఉన్న చట్టాల్లో ఇంప్లిమెంటేషన్ రావాలంటే ఎవరు చేయాలి? అది చట్టాలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలంటే అందరం కలిసి పోరాడితేనే ఏదో ఒక విధంగా మనము విజయం సాధించవచ్చు అనేది మనం అందరం అనుకున్నాం. మొన్న చూసినాం, ఒక పాపకి ఏదో వ్యాక్సిన్ అవసరం ఉందంటే 17 కోట్లు అంటే అది సోషల్ మీడియా ద్వారానే అమౌంట్ అడ్జస్ట్ అయింది. తర్వాత ఇంకా అక్కడ ఆంధ్ర లోకేష్ గారు కూడా స్పందించడము అట్లా జరిగింది. అంటే ఇదంతా సోషల్ మీడియా వల్ల మంచి కొన్ని ఉంది. మనం గతంలో కూడా చాలా సార్లు చెప్పినాం, సోషల్ మీడియా మంచి ప్లాట్ఫామ్, మంచిగా వాడుకోవాలి. కానీ ప్రతిదీ సోషల్ మీడియాలో పెట్టకూడదు అని మనం గతంలో అనుకున్నట్టుగా ఇట్లాంటి మంచి దానికి మనం సోషల్ మీడియాని వాడుకోవచ్చు. కాబట్టి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా వీడియోలు చేసి పెట్టి, నేను ఆ రోజు కూడా చెప్పిన, వీడియోలు చేసి మనం మెసేజ్లు పెట్టడం కాదు, ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్సిబిలిటీగా అందరూ కూడా స్పందించాలి. స్పందిస్తేనే మార్పు అనేది వస్తుంది. ఇవాళ సంతోషో, లేకపోతే బిట్టివో, లేకపోతే తొలి వెలుగో, లేకపోతే ఇంకేదో ఛానల్లో సంధ్యక్కనో ఒక్కదాని వల్ల మార్పు రాదు. అందరం కలిసి మనం పోరాడితేనే అసలు వాటి ఏంటి నిజంగానే కదా అనిపిస్తుంది. ఇవాళ మేము అక్కడ చూసాము వైష్ణవిని, మొన్న రాజమండ్రిలో శ్రీకాకుళంలో 9 months అమ్మాయిని. అంటే రోజు ఇట్లా జరుగుతూనే ఉన్నాయి. మరి ఇవన్నిటి కారణం ఏంటి? వాడిని తీసుకుపోయి మనము పోలీస్ స్టేషన్ లో పెట్టిండ్రు, జైల్లో వేసిండ్రు. వాడు నేనే చేశానని చెప్పాడు. చెప్పినాక కూడా ఇంకేం కావాలి ప్రూఫ్స్ చట్టానికి? అంటే మన దానికి ఇంట్రాగేషన్, దానికి ఒక కమిషన్, ఇవన్నీ అంటే ఇట్లాంటివి జరుగుతున్నాయి. కాబట్టి ఏదో మన 90 రోజులలో బయటకు వస్తాడనే చట్టాలు మన దగ్గర, భారతదేశం చట్టాలు అందరికి తెలుస్తాయి కదా. మనం గట్టి కోరుకునేది ఏంటంటే సౌదీ అరేబియా లాగా మన అక్కడ ఉన్న చట్టాలు ఇక్కడ వస్తే
అప్పుడు ఒక ఒంట్లో వణుకు అనేది ప్రతి ఇక్కడ ఆడపిల్ల కానివ్వండి, ఇక్కడ మగపిల్ల కానీ, ఆడపిల్లలు ఏం తక్కువ లేరు ఇవాళ. ఆడపిల్లలు కూడా కొన్ని విషయాలలో, అంటే అందరు కాదు, కొంతమంది అలా జరుగుతుంది. కాబట్టి ఏ పిల్లలకైనా, మగపిల్లలకైనా, ఆడపిల్లలకైనా చట్టాలలో కరెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఉంటే, ఈ చట్టం ఉంది అని వాళ్ళకి తెలిసింది అనుకోండి. చట్టాలు పెట్టడం గొప్ప కాదు, అవేర్నెస్ కూడా ఉండాలి. చట్టాల మీద అవగాహన కల్పించాల్సిన ఇంప్లిమెంట్ అవ్వడం కూడా ఇంపార్టెంట్ కదా. డెఫినెట్లీ. ఇప్పుడు మన అమ్మాయిది నిర్భయ చట్టం ఉంది, అది 60 days లో ఫాస్ట్ ట్రాక్ అని అన్నప్పుడు దాని నిర్వీర్యం అయిపోయింది. దాన్ని ఎందుకు అట్లా అనేది, అలాంటివి ఇమ్మీడియట్ గా స్పాట్ గా జరిగితే ఇంకొకటి ఒంట్లో భయం వస్తుంది. ఇది కాదక్క, ఒక్క విషయము సంధ్యక్క, ఇడ నిర్భయ ఇది ఇప్పుడు ఏదైతే అప్పుడు ముగ్గురిని హత్య చేసిరో దిశకు సంబంధించి, మరి ఇప్పుడు ఆల్రెడీ నేను చేసినా అని ఒప్పుకున్నాడు కదా, మరి ఇప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నాను అనుకుంటున్నారు మీరు సజ్జనార్ సార్? ఇప్పుడు మనం అనేది కూడా అదేమ్మా. ఇప్పుడు సజ్జనార్ సార్ అంటే ఇప్పుడు చట్టం ఏం చెప్తే వాళ్ళు కూడా అదే చేస్తారు. వాళ్ళ చట్టాన్ని వాళ్ళు కూడా డిపార్ట్మెంట్ చేతిలోకి తీసుకోరు కదా. కోర్టు చట్టం అనేది ఒకటి ఉంటది. కాబట్టి వాళ్ళకు కూడా బాధనే ఉంది. కానీ ఏది జరిగినా శాంతి భద్రతల విషయంలో కూడా వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. వాస్తవానికి అసలు అప్పుడే వాడిని, కానీ ఇప్పుడు వాడేదో డ్రామాలు ఆడుకుంటూ అది చేస్తున్నాడు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కలిసి ఈ విషయంలో, అంటే వైష్ణవిని అయితే ఎలాగో తీసుకురాలేము, కనీసం వైష్ణవి ఆత్మకు శాంతి కలిగేలా, వైష్ణవి లాంటి ఆడపిల్లలు మళ్ళీ బలి కాకూడదు. హరిబాబు లాంటి వానికి యావజీవ శిక్ష ఇస్తారా? అసలు వాడి శిక్షను బట్టి కూడా ఉంటది. వాడు వాంటెడ్లీ చేశాడా లేకపోతే అన్ఫార్చునేట్లీ జరిగిందని. ఇది వాంటెడ్లీ చేసిండు. అక్కడ మనకు క్లారిటీగా కత్తి అనేది కత్తిపోట్లు 20 కత్తిపోట్లు కూడా చూసినాం. గాల్లో నుంచి అయితే కత్తి అయితే రాదు కదా. అక్క ఇంకో విషయం ఏంటంటే, ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో వైష్ణవి గురించి మాట్లాడాడని కొంతమంది తమ్లేన్లు పెడతా ఉన్నారు. నిజంగా మాట్లాడిండాక రేవంత్ రెడ్డి గారు వైష్ణవి గురించి? ఏమమ్మా, నాకైతే ఐడియా లేదు. మరి ఆ తమ్ము ఏం పెట్టారు? ఎందుకంటే ఇప్పుడు ఈ తమ్ము కూడా తమ్ము ఒకటి పెడుతున్న లోపల వీడియో ఒకటి ఉంటుంది, దాన్ని మనం చూసి చెప్పలేం. కానీ ఏదైనా కూడా ఆడపిల్లల విషయంలో సీఎం వాటెవర్ నేను చెక్ చేసినాక అసెంబ్లీ ఏదైతే ఉందో, నేను రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది అంతా చెక్ చేస్తా ఉంటే ఎక్కడ మాట్లాడినట్టు లేదు. అంటే స్పందించాలి. ఏమనుకోవచ్చు అక్క, ఇట్లా తమ్ముళ్ళు పెడితే ఏమనుకోవచ్చు అంటారు మీ ఇంటెన్షన్? అంటే తమ్ములేని అందరు వాళ్ళకి అవగాహన లేకుండా పెడుతున్నారు. రేటింగ్ కోసమో లేకపోతే వీడియో చూడాలనో, వీడియో వైరల్ కావాలనే చేస్తుంటారు. ఇది ఒక విషయం కదా. కొన్ని విషయాలలో తమ్ములో ఒకటి ఉంటుంది, లోపలికి వెళ్ళి చూస్తే కూడా ఒకటి ఉంటుంది. చాలా సందర్భాలలో చూసినాం. కాబట్టి అది కూడా ఏమైతుందంటే ఆహనా పూలు వచ్చినట్టు అయిపోతుంది. నిజమైనది ఏదైనా బయటికి రావాలంటే ఈ తమ్ముల వల్ల కూడా కొంచెం బయటికి రాలేకపోతున్నాయి. కాబట్టి వాళ్ళు చూసుకొని పెడితే బాగుంటది. ఏదైనప్పటికీ అమ్మాయికి న్యాయం జరగాలి. వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆర్థికంగా మనం ఆదుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. డెఫినెట్ గా అసెంబ్లీ అయిపోయిన తర్వాత మనము సంజయ్ గారి దగ్గరికి కంపల్సరీ వెళ్దాము, స్థానిక ఎమ్మెల్యే కాబట్టి. అదర్వైజ్ హోంశాఖ బండి సంజయ్ అని అంటారా? లేదమ్మా, వాళ్ళ ఎమ్మెల్యే సంజయ్ గారు, ఆయన పేరు సంజయ్ అనుకుంటా. సంజయ్ అమ్మా, ఆయన ఎమ్మెల్యే, కోరుట్ల ఎమ్మెల్యే ఆయన్ని కదా. మొన్న కూడా వెళ్ళి పరామర్శించారు కదా. అవును, మొన్న వెళ్ళారు. తర్వాత అక్క ఇంకోటి, ఇప్పుడు ధర్నా గురించి ఒకసారి చెప్పాలంటే, ఈ ధర్నా అనేది అప్పుడు మనం వెళ్ళినప్పుడు పోలీసు వారు మంచిగానే స్పందిస్తా ఉన్నారు. వాళ్ళు చెయ్యకపోతే మేము ధర్నాలని కాదులేండి, కానీ శాంతియుతంగా ఒక క్యాండిల్ ర్యాలో ఆత్మకు శాంతి ఉండాలి, ఈ చట్టాలలో మార్పులు రావాలనేది చేస్తా ఉన్నట్టున్నారు. చూద్దాం, అది మనకి రాత్రి వరకు అయితే క్లారిటీ వస్తుంది కదా. వస్తే తప్పకుండా అందులో పాల్గొందాం శాంతియుతంగా. ఇందులో ఎవరిని ద్వేషించడం, ఎవరి మీద కక్షపూరితం కాదు. ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాల్సి ప్రతి ఒక్క, ఇలా వైష్ణవి ఇంట్లో జరిగింది రేపు మీ ఇంట్లో జరగవచ్చు, రేపు మా ఇంట్లో జరగచ్చు, రేపు ఇంకో ఇంట్లో జరగవచ్చు. కాబట్టి ఇక ముందు జాగ్రత్తగా ఉండాలనేది మన ఉద్దేశం. రైట్ అక్క, రైట్. థ్యాంక్ యూ అక్క. ఓకే, విన్నారు కదా సంధ్యారాణకి ఏమన్నదో అక్క కూడా. అండ్ సంధ్యారాణ అక్క కూడా బిగినింగ్ టు ఎండింగ్ వరకు స్టాండ్ తీసుకునే ఉన్నారు. అండ్ మళ్ళీ ఒకసారి వెళ్దాము, వాళ్ళ ఫ్యామిలీకి ప్రతి దాంట్లో అండగా ఉందామని చెప్తా ఉన్నారు. వాట్ ఎవర్ ఏదైనా సరే, ఈరోజు సంధ్యారాణ లాగా ఇంకా కొంతమంది కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ప్రతి ఆర్థికంగా కూడా కొంచెం బాగలేదు వాళ్ళకి, కాబట్టి 100%గా సపోర్ట్ చేయాలని కోరుకుంటా ఉన్నాం. మేము కూడా భాగస్వామ్యం అవ్వాలని కోరుకుంటా ఉన్నాం. బట్ ఎవరైనా సరే నేను ఏమంటా ఉన్నా, ఇప్పుడు ఈ ధర్నా ఏదైతే ఉందో ఇది ఈరోజు ఈవినింగ్ 6 o'clock క్లారిటీ వస్తే నేను ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పెట్టే ప్రయత్నం అయితే చేస్తా. ఈ తాడు బొంగరం లేని వీడియోలు పెట్టి ఏది అర్థం కాకుండా చేయడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళ ఫ్యామిలీకి 100కి 200% అన్ని ఛానల్స్ అందరం సపోర్ట్ చేయాలి వైష్ణవ్ ఇష్యూలో. వాడికి ఎవరైతే హరిబాబు ఉన్నాడో, హరిబాబుకి శిక్ష పడేదాకా 100%గా మనం సపోర్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ఏమన్నారు అన్న, మాకు ఇప్పుడు పోలీస్ వాళ్ళు మంచిగా వచ్చి మేము కంపల్సరీ దీని మీద సీరియస్ ఉన్నాం, తీసుకుంటున్నాం, మీరు వరి అవ్వకండి అని చెప్పారని మొన్న రీసెంట్గా సంధ్యారాణకు వచ్చినప్పుడు మనం మాట్లాడిన వీడియోలో
వాళ్ళు చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు దాన్ని ముందుకెళ్తా ఉంటే ఊకే కాళ్ళల్లో కట్టపుల్లలు పెట్టి చేసినాం అనుకో పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా కోపం వస్తూ ఉంటుంది. కాబట్టి మనం రెస్పెక్ట్ చేస్తూ ఉన్నాం. ఎనఫ్ ఏదో అయిపోయింది పక్క జరిగిన 100కి 200% వైష్ణవి విషయంలో ఆ రోజు చనిపోయిన రోజు ఏదైతే స్టాండింగ్లో ఉన్న ఛానల్స్ ఉన్నాయో 100% ఈ రోజు వరకు అదే స్టాండింగ్లో ఉన్నాయి ఛానల్స్ అన్ని. నేను చెప్తా ఉన్నా 100% వైష్ణవి అనే కాదు, వైష్ణవి లాంటి అమ్మాయిలు ఎవరున్నా కూడా ఏదైనా మీరు ఏదైనా మెసేజ్ పెట్టాలన్నా ఏదైనా ఊరికే అన్న నా మొగడు వదిలేసి నా హస్బెండ్ ఇది కాదు, అసలు క్లారిటీ ఇవ్వండి. ఊరికే మెసేజ్లు పెడతా ఉన్నారు నాకు. ఇక వాళ్ళు అన్నారు కాబట్టి పాపం వాళ్ళన్న దాంట్లో కూడా కరెక్ట్గా ఉంది. పోలీసు వాళ్ళు వచ్చిరన్నా ఆల్రెడీ అంటే మిస్గైడెన్స్ కొంతమంది కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు వాడెవడో యాదవ్ వాడెవడోనంట వాడు కొంచెం ఏదో మాట్లాడి అంటే ఇక్కడ యూజ్లెస్ టాపిక్ మాట్లాడుతూ ఉన్నారు తప్ప ఒక అమ్మాయి చనిపోయింది, అమ్మాయికి న్యాయం జరిగేటట్టుగా పోరాడదాం అనే విధంగా లేరు. వెనుక నుంచి ఏదో పెద్ద మొత్తం వీళ్ళేదో క్రియేట్ చేసినట్టు కొన్ని చేస్తూ ఉన్నారు. ఒకసారి మీకు వినిపిస్తా కొన్ని, నాకు ఇన్స్టాలో కూడా వచ్చినట్టున్నాయి. ఈ కాల్స్ వస్తూనే ఉంటాయి బ్యాక్ టు బ్యాక్. మా మొగుడు ఇట్లా చేసిండు అట్లా చేసిండు. మాకు సబ్జెక్ట్ కావాలి. నేను ఒక నంబర్ చెప్తా మీకు, ఆ నంబర్కు ఏదైనా ఉంటే మీరు మెసేజ్ పెట్టండి, మేము చూసుకుంటాం. అంటే జెన్యున్గా ఉన్న వాళ్ళే, ఊరికే దమ్ చేయొద్దు. నంబర్ చెప్తా రాసుకోండి 8074992613. మళ్ళొకసారి చెప్తున్నా 7074929613. ఈ నంబర్కు డీటెయిల్గా పెట్టండి, 100%గా స్పందిస్తాం. ఊరికే కాల్ చేసి మా ఆయన వదిలేసిపోయిండు క్లారిటీగా చెప్పాలి. అంటే మీ తప్పున్నా కానీ కొంతమంది చెప్పట్లేదు. నేను ఒకటి వినిపిస్తాను మీకు. అంటే ఇది ఏమైపోతుందంటే నీకు ప్రేమ పేరుతో నా మెడకు ఉరితాడే బిగించుకున్న అన్నయ్య, నాకు కొంచెం హెల్ప్ చేస్తారా, ఏమన్నా సాయం చేస్తారా అన్నయ్య? నా భర్త నన్ను వదిలేసిండు, నాకు పైసలు కట్టియకుండా వదిలేసిండు. నేను ఫోన్ చేస్తే ఎవరు నువ్వు, నీతోనే నాకేం పని అని మాట్లాడుతున్నాడు. దొంగతనంగా విడాకుల కాగితం మీద సంతకం పెట్టించుకొని నాకు ఎవరైనా న్యాయం చేస్తారా అన్నయ్య? మీ కాలు పట్టుకుంటా. ఇది పరిస్థితి. ఇప్పుడు నేను ఏం జరిగింది అనుకోవాలి? ఓన్లీ వాయిస్ మెసేజ్ పెట్టింది, ఫస్ట్ హాయ్ అని పెట్టింది, తర్వాత దండాలు పెట్టింది, తర్వాత అన్నాను పెట్టింది. నేను ఏమనుకోవాలి? ఇది నిజం అనుకోవాలనా ఫేక్ అనుకోవాలనా మీరు చెప్పండి. ఓకే, ఇంకోటి నేను ఏం చెప్తా ఉన్నానంటే వైష్ణవి విషయంలో క్యాండిల్ ర్యాలీ కావచ్చు, ఇంకోటి కావచ్చు ఎవరైనా ప్లానింగ్ చేసినా యాక్చువల్లీ వైష్ణవి ఆత్మ శాంతించాలి కాబట్టి ఏది చేసినా మేము 100%గా సహకరిస్తాం. ఇప్పుడు కాదు, ఇంకా 6 నెలల సంవత్సరం అయినా వైష్ణవి ఏదైతే అన్యాయం జరిగిందో వైష్ణవికి దీని మీద స్టాండ్ తీసుకునే ఉన్నాం. వాళ్ళ ఫ్యామిలీకి 100%గా ఇది జరిగిందంటే ప్రతి ఒక్కరం వెళ్ళి అండగా ఉండామనే ప్లానింగ్లో ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ఇంకా ముందు ప్రాబ్లం జరిగిన వాళ్ళు కూడా ఎవరైనా అప్రోచ్ అయ్యేటోళ్ళు కరెక్ట్ అప్రోచ్ అవ్వట్లేదు. ఓకేనా? ఇది ధర్నాకు సంబంధించింది. ఇక ఎవరితో పోరాడు ఉన్నాడో వాడు తెలియక మాట్లాడినట్టున్నాడు, వాడిని వదిలేయండి. ఇక లైట్ పంపించలైటు. ఓకేనా? ఏది పడితే అది వరుతా ఉన్నారు, ఏదో చేస్తాం, ఏదో ఎవరు వస్తలేరు 20-30. అరే ఏంద్రా మీరు, ఎవర్రా మీకు ట్రైనింగ్ ఇచ్చేది? యూజ్లెస్ ఫెలోస్. రైట్, ఒకసారి చూద్దాం వైష్ణవి విషయంలో మరి ధర్నా కంటిన్యూ అవ్వబోతుందా రేపు, లేదంటే బ్రేక్ పడబోతుందా అనేది సాయంత్రం 6 o'clock క్లారిటీ వస్తుంది. క్లారిటీ వచ్చిన తర్వాత నేను ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పెట్టే ప్రయత్నం చేస్తాను. రైట్, ఓకేనా? ఒకటి, ఇప్పుడు ఏదైనా సరే మీకు ఎక్కడ జెన్యూన్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉందో దాన్ని ఫాలో అయ్యే ప్రయత్నాలు చేయండి. ఓకేనా? ఈ కొత్తిమీర కట్టలు అమ్ముకునేటోళ్ళు కొంతమంది ఉండరు. ఓకేనా? కొత్తిమీర కట్టలు అమ్ముకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు, గుర్తుపెట్టుకోండి ఆడెవడో. ఓకేనా? ఇక వాళ్ళది వేరే ఉంటుంది. ఇక కథ వాళ్ళ నమ్మకండి. ఇక ఏదన్నా జెన్యూన్గా వైష్ణవి విషయంలో 100% స్టాండ్ తీసుకుంటున్నాం. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్.